2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. సార్, చాలా వరకు నా దగ్గరకొచ్చిన కేసెస్ 498 ఈ 498 ఇటు ఆడవాళ్ళు ఎంత బాధితులున్నారో, మగవాళ్ళు కూడా అంతే బాధితులున్నారు సార్. చాలా కేసెస్‌లో నేను స్టడీ చేసింది ఏంటి అనంటే, 490 ఇప్పుడు అవతల వాళ్ళని మనం ఢీకొట్టాలి, లేకపోతే వాళ్ళని గ్రిప్‌లో పెట్టుకోవాలి అనంటే 498 కేసు వేయడం అనేది ఒక వెపన్ కింద, ఒక ఆయుధం కింద యూజ్ చేసుకుంటున్నారు. బాగుంది సార్. ఓకే, తాగుబోతు భర్తో లేకపోతే ఇంకేదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెట్టుకున్నా ఇంకొకటో హింసించబడేటటువంటి కేసెస్లో మనం పర్స్యూ చేస్తాం. కొన్ని కేసులు ఏమవుతున్నాయంటే సార్, నేను చూసిన తర్వాత వాళ్ళు అసలు చాలా వరకు 90% ఫాల్స్ ఎలిగేషన్స్ ఉంటున్నాయి. ఏంటి, అత్తగారి మాటలతోటి భర్తని గ్రిప్లో పెట్టుకోవాలన్నా, లేదా భర్త పూర్తిగా నా గ్రిప్లో ఉండాలి, లేకపోతే అత్తమామలొద్దు, ఆడపడుచులొద్దు, వీళ్ళొద్దు అనేటటువంటి వ్యవహారంలోనూ, లేకపోతే అందరూ బాగానే ఉన్నారు, అంత మంచిగానే ఉంది, కాకపోతే భర్త నా మాట వినట్లేదు కాబట్టి నా పెత్తనం చెల్లట్లేదు కాబట్టి అక్కర్లేదు అని ఒక బెదిరింపు సిచ్యుయేషన్స్లోకి వెళ్ళిపోయి ఫాల్స్ కేసెస్ అగైనెస్ట్ ఉంటున్నాయి. అంటే ఏంటి సార్, ఎలా అసలు చాలా వరకు నేను చూసిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు 10 లక్షలు ఏమో కట్నం ఇచ్చిపుచ్చుకుంటారు సార్, దాంట్లోకి వెళ్ళేసరికి 50 లక్షలు ఉంటుంది. ఇక్కడ 10 తులాలో వీళ్ళు బంగారం పెడతారు సార్, అక్కడికి వెళ్ళేసరికి 100 తులాలు బంగారం అవుతుంది. అంటే 10 రెట్లు అవుతున్నాయి ఏదైనా కానీ, మల్టిపుల్ అನ್ನು కూడా అంటానికి వీల్లేదు, 10 టైమ్స్ వస్తున్నాయి. ఈ వీటిల్లో పడి వీళ్ళు గిలగిల కొట్టుకుని దాంట్లో నుంచి బయటికి రాలేరు, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇవన్నీ కూడా ఆధారాలు లేనటువంటి ఎలిగేషన్స్. వీటి చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ని ప్రూవ్ చేసుకోలేక చాలా జీవితాలు కూడా కోర్టులకు అంకితం అయిపోతున్నాయి సార్. ఇటు వీళ్ళు వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు మనశ్శాంతిగా బ్రతికేది లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు, దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో ఈ కేసెస్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో కానివ్వండి, అగ్రిమెంట్ ద్వారా కానివ్వండి, ఇలాంటి భవిష్యత్తులో ముంచుకొచ్చేటటువంటి ప్రమాదాలను మనం అరికట్టచ్చా. అలాగే ఆడపిల్లల విషయంలో కూడా సార్ 498 కేసు వేసిన తర్వాత కూడా విపరీతంగా వీళ్ళు కూడా చాలా వరకు కూడా వాళ్ళని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అగైన్ విపరీతమైనటువంటి భయంకరమైన ప్రోపగాండా ఆడపిల్లల మీద, క్యారెక్టర్ మంచిది కాదనో ఇంకొకటనో ఇట్లాంటివన్నీ ఆడపిల్లల్ని హెరాస్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది జనరల్గా డౌరీ సిస్టమ్ అనేది ఇండియాలో ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. ఒక మ్యారేజ్ జరిగినప్పుడు ఇతల పెట్టుపోతలు అవి ఉంటాయి కాబట్టి జరుగుతుంటుంది. దీన్ని మనం ప్రధానంగా ఒక వ్యక్తిగత సమస్య కంటే ఒక సామాజిక సమస్య కింద చూడాలి దీన్ని అసలు. ఎందుకంటే వ్యక్తిగత సమస్య కింద కంటే సామాజిక సమస్య కింద చూద్దాం. మనం ఒక గ్రూప్ ఆఫ్ ద పీపుల్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఒక మ్యారేజ్ జరిగిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. అది పైసలకు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, హ్యాబిట్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, అది ఏ రకమైన ప్రాబ్లం కావచ్చు. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఓవర్కమ్ చేయాలి కదా ఆ ప్రాబ్లం అని చెప్పేసి, ఏం చేయాలా అని చెప్పేసి చిన్న గీత పక్కన పెద్ద గీత కాబట్టి ఏం చేస్తున్నారంటే, పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే పిలిచి కౌన్సిలింగ్ చేయడమో బెదిరించడమో చేసి ఈ సమస్యను సాల్వ్ చేస్తున్న దగ్గర స్టార్ట్ అవుతుంది జనరల్గా. రెండో సైడ్ ఏంటంటే, ఆ అమ్మాయిలు కూడా ఏమనుకుంటున్నారంటే, మాకు చట్టాలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి, సో ఇమ్మీడియట్లీ మనం పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయగానే మనకు సాల్వ్ అయిపోద్దని వీళ్ళు అనుకుంటారు. చట్టాలన్నీ అనుకూలంగా 100% ఉన్నాయి, కానీ వాటిని ఎగ్జిక్యూషన్ చేసే విధానం వాళ్ళకి తెలియదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది మనకు. దాంట్లో పెట్టే కేసులలో 70% ఆఫ్ ద కేసెస్ ఫాల్స్ కేసెసే అని చెప్పేసి చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు 10 లక్షలు కట్నం తీసుకొని ఓకే, తర్వాత 50 లక్షలని రాస్తారు. అది జనరల్ ఎందుకు రాస్తారు అంటే, మనం 50 లక్షలు రాస్తే కనీసం మన 10 లక్షలు వస్తాయి కదా అని చెప్పి. అసలు కట్నం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం, రెండు నేరమే ఉన్నప్పుడు ఎలా మెన్షన్ చేస్తున్నారు? నాకు ఇది అర్థం కానటువంటి విషయం. రెండు నేరమే, అది రెండు నేరమే. అందుకని ఎలా మెన్షన్ చేస్తున్నారు, కోర్టులు ఎలా తీసుకుంటున్నాయి, మీరు కూడా అడ్వకేట్స్ కూడా వాటిని ఎలా పర్స్యూ చేస్తున్నారు? ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ రాసేటప్పుడు మేము ఇచ్చినామని రాయారు, మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అని రాసుకొస్తాం. హరాస్మెంట్, మమ్మల్ని 50 లక్షలు ఇప్పుడు కట్నం తెస్తేనే నన్ను కాపురానికి తీసుకెళ్తా అంటున్నాడు, 50 లక్షలు తెస్తేనే నన్ను ఇంట్లో ఉంచుతా అంటున్నాడు, 50 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా, ఇట్లా అట్లాంటివన్నీ.
ఓకే. పెళ్లి టైంలో ఇచ్చినాయి అనేది గిఫ్ట్ 10 లక్షలు కట్నం ఇచ్చినాము అని రాస్తారు, మనం జనరల్గా రాస్తారు. అది కొన్ని సందర్భాలలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. మనకు జనరల్గా మనకు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఏంటంటే ఎంగేజ్మెంట్ అప్పుడు లేకపోతే ఈ పల్లెల్లో పైసలు పెట్టి ఫోటో దిగుతుంటారు ఊర్లలో కొద్దిగా. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కట్నం ఇవ్వడం తప్పే తీసుకోవడం తప్పే అనేది అది ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? లాస్ట్ ఎండింగ్లో వీళ్ళు కట్నం ఇచ్చినామని ప్రూవ్ చేయాలా, లేకపోతే వాళ్ళు కట్నం తీసుకోలేదని ప్రూవ్ చేయాలి. అది ఎండింగ్లో ప్రూవ్ అవుతుంది మనకు. ఆ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కేసు పెట్టిన దగ్గర నుంచి 3-4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వస్తుంది. అదే అంటున్నారు సార్, ఈ డ్యూరేషన్లో వీళ్ళు వ్యక్తిగతంగా జీవితం లాస్ అవుతున్నారు, వీళ్ళు వ్యక్తిగతంగా జీవితం లాస్ అవుతున్నారు. ఈ విషయం ఏంటంటే కోర్టు కేసు అయిపోయేసరికి ఈ కుటుంబము నష్టపోతుంది, ఆ కుటుంబం నష్టపోతుంది. అది ఎవరికి తెలియట్లా. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పగలో ప్రతీకారాలో లేకపోతే ఎలిగేషన్స్ వేసుకునేటటువంటి ఒక అమాయకత్వం అనాలా, అహంభావం అనాలో అర్థం కావట్లేదు సార్. సో నాకేంటంటే ఇవన్నీ చూసిన తర్వాత అరే ముందే వీటి మీద ఒక చెక్ ఎందుకు పెట్టకూడదు? అందుకే మనం ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్లో కానీ ప్రీమ్యాటల్ అగ్రిమెంట్లో కానీ మనం డిఫైన్ చేసేస్తాం ఏమని. ఇప్పుడు జనరల్గా మాకు వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే గోల్డ్. ఇప్పుడు గోల్డ్ ఏం చేస్తారు? అమ్మాయికి 50 తులాలు గోల్డ్ పెట్టినాం సార్, వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయాం సార్ అంటారు. దాన్ని మేము కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. తెలుసు సార్. అమ్మాయి ఏమంటది? లేదు నేను తీసుకురాలే, వాళ్ళ ఇంట్లో పెట్టినా అంటది. అది ఎవడు ప్రూవ్ చేయాలా? సో మనం ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్లో ఏం రాస్తామంటే మొత్తం గోల్డ్ అంతా రాసి అది ఎవరి కస్టడీలో ఉండాలా, అది కూడా ఎవరి దగ్గర ఉండాలి, అత్తగారి దగ్గర ఉండాలా, అత్తగారి దగ్గర ఉండాలా, అత్తగారి దగ్గర ఉండాలా, కోడల దగ్గర ఉండాలా, లేకపోతే బ్యాంక్ లాకర్లో ఉండాలా, లాకర్ ఎవరు ఆపరేట్ చేయాలా, ఆ గోల్డ్ ఎవరికి సంబంధి రేపు ఏదైనా డిస్ప్యూట్ అయినప్పుడు ఆ గోల్డ్ ఎవరు తీసుకోవాలనేది మనం ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్లో వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ కుటుంబ ఆచారాలు వ్యవహారాలను బట్టి మనం రాస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి సార్, మీరు చాలా క్లియర్గా చెప్పారు. పెళ్ళి ఒకవేళ అత్తగారు ఎక్కువ నగలు పెట్టినా ఎక్కువ బంగారం పెట్టేతే పుట్టింటిలో దాచేసి పుట్టింటి నుంచి తీసుకురావట్లేదని చాలా మంది ఎలిగేషన్. అందుకే మనం డిఫైన్ చేస్తున్నాం కదా. మేము పుట్టింటి నుంచి మేము తెచ్చుకున్నాయి కూడా మా అత్తగారు లోపల పెట్టుకున్నా లేకపోతే మా మాంగారి లాకర్లో ఉంటున్నాయండి, అవి ఏమైపోతున్నాయో మాకు తెలియట్లా. అసలు అవి ఉన్నాయో లేవో తెలియదు, లేకపోతే ఇంకొక పిల్లలకి ఇచ్చేసారో తెలియదు, మా ఆడపడుచు తీసుకెళ్ళిందో తెలియదు, వాటి మీద మా పెత్తనం లేదు, అంటే నగల మీద మాకు హక్కు లేకుండా పోయింది అనేటటువంటి ఎలిగేషన్స్ నేను చాలా విన్నాను. అందుకే మనం ఫ్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లో మనం దాన్ని డిఫైన్ చేసేస్తాం. దాన్ని ఏం పెట్టారు, ఎంత పెట్టారు, అది ఎవరి కస్టడీలో ఉంది, అది ఎప్పుడు ఎక్కడ ఉండాలా, అది లాకర్లో ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అనేది మనం చాలా డిఫైన్ చేస్తాం. ఏదైనా డిస్ప్యూట్ అయినప్పుడు అది ఎవరికి చెందాలా గోల్డ్ అనేది మనం డిస్ప్యూట్ చేస్తాం. దాన్ని డిఫైన్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు నేను రాసిన ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్లలో నేనైతే ఒక 200-300 దాకా రాసినాను లైఫ్లో. ఎక్కడ కూడా డిస్ప్యూట్ రాలే, ఎందుకంటే అది క్లారిటీ తీసుకున్నాం కాబట్టి. జనరల్గా ఏం చేస్తుంటారు అంటే నాకు కొన్ని సందర్భాల్లో మనం కోడలు ఏం చేస్తా అంటే నేను ఎట్లా ఫంక్షన్ పెట్టుకుని వదిలేస్తా అని చెప్పి ఆ ఫంక్షన్ అడ్డ వెళ్ళిపోతుంది. అదే అంటున్నా. అత్తగారు ఏం చేస్తారంటే అమ్మ ఫంక్షన్కి వెళ్ళి వచ్చినావు కదా, ఇంట్లో ఉంటే సేఫ్ కాదు, మనం బ్యాంక్ లాకర్లో పెడదాం అని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకునేవి కూడా ఉన్నాయి. అమ్మాయి ఏమంటది? సార్ నా బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటా అంటే ఇచ్చిన సార్ తీసుకొస్తుంది ముత్తూట్ ఫైనాన్స్ ఉన్నాయి సార్ అని. సో ఈ అంతా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఫ్యూచర్లో వీళ్ళు ఈ పోలీస్ స్టేషన్ గడప దొక్కకపోవడాలు, ఈ కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసుకోకుండా ఏదైతే ఈ గిఫ్ట్లు ఎక్స్చేంజ్లు ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఖచ్చితంగా డిఫైన్ చేసేస్తాం. అగ్రిమెంట్లో మనం డిఫైన్ చేసేస్తాం. ఇంకా అప్పుడు వాళ్ళకు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలని క్లియర్ క్లారిటీ ఉంటుంది. ముందే చెప్పేస్తాం వాళ్ళకి, ముందే చెప్పేస్తాం కాబట్టి వాళ్ళకు ఒక ఇది ముందే రాసేసాను కాబట్టి ఇట్లా మనం ఇట్లా యాక్ట్ చేయాలి అనేది ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇది రేపొద్దున వీళ్ళు విడిపోదలుచుకుంటే న్యాయస్థానంలో ఈ అగ్రిమెంట్ అనేది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోదలుచుకుంటా అంటే మళ్ళీ దీంట్లో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు ఒకవేళ మ్యూచువల్గా విడిపోతా అనుకుంటేనేమో న్యాయస్థానంలో ఇంకా ఏ రకమైన క్వశ్చన్స్ రావు, మళ్ళీ మన అడ్వకేట్ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మనం డిఫైన్ చేసేసి మొత్తం రాసి మళ్ళీ పంపించేస్తాం, ఒకటి అయిపోతుంది. లేదు వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి కోర్టుకి వెళ్ళినప్పుడు అలిగేషన్స్తో వెళ్ళినప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న విషయాన్ని కోర్టు కంపల్సరీ పరిగణించాల్సిందే, విట్నెస్ కింద తీసుకుంటుంది. ఇది చాలా బాగుంది సార్, ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఇద్దరు పార్టీస్ ఎంత బంగారం పెట్టినాము, ఎక్కడుంది, ఎందుకుంది, ఎట్లుండాలంటే అట్లా మనం డిఫైన్ చేసినాం కదా. డిఫైన్ చేసినప్పుడు అకార్డింగ్ టు దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాల్సిందే కదా. ఎప్పుడైనా కూడా మనం చాలా క్లారిటీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ కొన్ని దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా కూడా అగ్రిమెంట్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే,
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ఈజ్ వ్యాలిడ్. ఓ ఇక్కడ రెండు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గమనించాలి. Yes. సో ఇప్పుడు మనం డైవర్స్కి ఎక్కడ వెళ్తాం? మనం డైవర్స్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వెళ్తాం, Act ప్రకారం వెళ్తాం. మరి అక్కడ ఇన్వాలిడ్. కానీ దీన్ని కాంట్రాక్ట్ కింద వెళ్ళి మళ్ళీ కాంట్రాక్ట్ యాక్ట్ కింద వెళ్ళి మనం మళ్ళీ దాన్ని షూ చేసుకునే అధికారం ఇది ఉంది. తెలియదు సార్, చాలా షూ మందికి చేసుకునే అధికారం తెలియదు. ఉంది. ఎందుకంటే కాకపోతే ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇన్వాలిడ్ అయినా కూడా కోర్టు ఆ డాక్యుమెంట్ని కంపల్సరీ పరిగణించాల్సిందే. ఓకే దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఓకే దాన్ని పరిగణించాల్సిందే. ఇప్పుడు ఈ ప్రీమ్యారిటల్ అగ్రిమెంట్లో ఒక క్లాజ్ రాసినాం, ఏమని? ఏ రకమైన కట్న కానుకలు లేవు, ఎవరికి ఎవరు ఇచ్చుకోలేదు పుచ్చుకోలేదు, ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టి పెళ్లి చేసుకున్నారు, లేకపోతే ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెళ్లి చేసుకునే విషయాన్ని ఒక క్లాజ్ రాసేసినాం మనం. సపోజ్ రాసినాము, భార్యాభర్తలు సంతకాలు పెడతారు పెళ్ళికి ముందే, తర్వాత సాక్షులు కూడా సంతకాలు పెడతారు, ఒక డాక్యుమెంట్ రెడీ అయిపోయింది అనుకుందాం మనం. ఓకే డాక్యుమెంట్ రెడీ అయిన తర్వాత రేపు పొద్దుగాల పెళ్ళైన తర్వాత భార్య పోయి నేను 50 లక్షల కట్నం ఇచ్చి నన్ను రాస్తే మరి ఈ డాక్యుమెంట్కి ఆన్సర్ ఎవరు చెప్పాలా? అవును బిఫోర్ మ్యారేజే చాలా క్లారిటీగా రాసేసినాం మనం, అవును అవును ఏ రకమైన కట్న కానుకలు లేవు అని రాసేస్తుంది. అవును మరి ఇంకేముంటుంది ఇంకా? యా సో అప్పుడు కోర్టు అయితే ఇది పరిగణించాల్సిందే కదా. Yes, అప్పుడు 50 లక్షల కట్నం ఇచ్చినానే అమ్మాయి పోయి కేసు వేస్తే అప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి సార్ మరి మేము పెళ్ళికి ముందే రాసుకున్నాం, ఇంతమంది సాక్షులు ఉన్నారు, మరి మేము రాసుకున్నామని చెప్పినప్పుడు ఈ డాక్యుమెంట్ అయితే ఎంతో కొంత అయితే సేవ్ అయితే చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఎంతో కొంత కాదు సార్. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫాల్స్ ఎలిగేషన్ వేసుకోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చేస్తారని కూడా నాకు చాలా సందర్భాల్లో అనిపించింది. అందుకే పెళ్ళైన సందర్భంలో కూడా, పెళ్ళైన తర్వాత గొడవ లేనప్పుడు కూడా మన పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఎక్కడైనా కూర్చొని ఎట్లా మెలగాలి, ఏముంటుంది, ఎంత మొగుడు ఇంటికి పైసలు వేయలేదు అనుకో నెలకు 20,000 నువ్వు కంపల్సరీ ఇవ్వాలి అని రాస్తారు. అవును ఎస్. ఈ రోజు ఇవాళ రేపట్లో అవి జరుగుతున్నాయి సార్, అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. కానీ చాలా కీలకమైనటువంటి విషయాన్ని మాత్రం చాలా స్మూత్గా చెప్పారు. బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ వల్ల మనకి చాలా సమస్యలు, చాలా తలనొప్పులు తొలగిపోవడమే కాకుండా చాలా టైం కూడా మనకి సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకము, వాస్తవాన్ని అంగీకరించేటటువంటి అవకాశం కూడా మనకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మ్యారేజ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ మీద ఒకసారి దృష్టి పెడితే మీ పిల్లల్ని తర్వాత మా చుట్టూ తిప్పాల్సిన అవసరము, కోర్టుల చుట్టూ తిప్పాల్సిన అవసరము ఉండదు అనేది నాకు బలమైనటువంటి నమ్మకం. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఒక్కసారి మీరందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఒకసారి పెళ్ళికి వెళ్ళే ముందు ఒకసారి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇద్దరికి ఇప్పించడము అండ్ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్కి వెళ్తే కూడా మీకు ఇంకా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.